రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ముగిసింది. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. 23 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఈసారి కట్టుదిట్టమైన భద్రత నడుమ పరీక్ష నిర్వహించారు. మరోవైపు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. కొన్ని చోట్ల తిరిగి విద్యార్థులు వెనక్కి వెళ్లారు. हाँ अरेंजमेंट्स थी। टाइम इस बार ज्यादा मिला, 15 मिनट उसका फायदा मिला। पता नहीं चल रहा था उतना, पेपर टफ था तो इजी होता तो। पिछली बार कैसा रहा था आपका? पिछली बार अच्छा था। प्रोविजनल आंसर की में नंबर्स आपको पिछली बार पता चले? हाँ 654 आ रहे थे। तो कितने नंबर्स चाहिए वैसे? इतने तो चाहिए ही इस बार भी। ठीक है, थैंक यू। अपना एक्सपीरियंस రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది. నీట్ పరీక్షకు సంబంధించి పరీక్షా పేపర్లు లీక్ అవటం, ఆ తర్వాత ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారు అనే తర్వాత అనేక సందేహాలు వచ్చాయి. ఈరోజు నీట్ రీ ఎగ్జామ్ ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. సో అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే నీట్ రీ ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా అయితే ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన వందలాది పరీక్షా కేంద్రాల్లో లక్షలాది మంది అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా చూసుకుంటే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, నర్సాపేట, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం తదితర నగరాల్లో అయితే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తంగా 23 కేంద్రాల్లోనూ 6,779 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా, దానికి గుంటూరు జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో 3,928 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించి నర్సాపేటలో 3 కేంద్రాలు, అదేవిధంగా ఒక ఏదైతే కేంద్రం, దానికి సంబంధించి ఏదైతే బాపట్ల జిల్లాలో 2 కేంద్రాలు, అలాగే దీనికి సంబంధించి 590 మంది హాజరయ్యారు. और फिजिक्स दोनों ही टफ थी। टाइम 15 मिनट ज्यादा मिला, उसको कोई फायदा? उससे हाँ मतलब सवाल और ज़्यादा टफ थे, उससे कुछ खास फायदा तो हुआ नहीं। ठीक है, थैंक यू। आया ऐसा किया बोलने का क्या भाई, क्या रिस्पॉन्स दे रहे हैं बच्चे, आप बताइए। नहीं मैं तो రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా నీట్ ఎగ్జామ్ అయితే జరిగిన నేపథ్యం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే నీట్ ఎగ్జామ్ నుంచి కూడా దాదాపు 5 గంటలప్పుడు ఎగ్జామ్ పూర్తవుతుంది. కొత్తగా ఏదైతే పోయినసారి పేపర్ లీకేజ్ కారణంగా కొత్త అంశం తీసుకొచ్చారు. దీనికి సంబంధించి 5 గంటల ఎగ్జామ్ అయిన తరంతరం కూడా పావు గంట సేపు అక్కడే ఉండి అవి మొత్తంగా ఏదైతే సిగ్నేచర్లు కానీ అదే దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రిపేర్డ్గా ఉందా లేదా అనే అంశం చూసుకొని వచ్చే విధంగా పావు గంట ఇంకా టైం ఇచ్చి పావు గంట తర్వాత వదిలినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే బయటకు వస్తున్న ఎగ్జామ్ రాసి వస్తున్న అభ్యర్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది పోయినసారి ఎగ్జామ్ పేపర్, ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? టఫ్ అనిపించింది. అంటే పోయినసారికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా ఏంటి, అసలు ఎలాంటి ఇది ఉంది? అంటే పోయినసారి పేపర్ మొత్తం ఈజీగా వచ్చింది, ఈసారి కొంచెం టఫ్. ఫిజిక్స్ టఫ్. మీరు ఎలా రాసి ఉంటారు? పర్లేదు. ఎలా వైద్య రంగంలోకి వెళ్ళబోతున్నారంటారా? చూడాలి. ఇంకా మరో అభ్యర్థిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎలా రాశారు ఏంటి? పోయినసారి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ఈ పేపర్ అయితే ఈజీగా ఉందన్నారు కొందరేమో. పోయినసారికి ఇప్పటికీ కొంచెం ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా కఠినమైన క్వశ్చన్లు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇంకా మరికొందరితో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఎగ్జామ్ ఎట్లా రాశారు ఏంటి? ఓకే, ఇంకా మరికొందరితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బయటకు పోయినసారికి ఇప్పటికి నీట్ ఎగ్జామ్ ఎలా ఉంది ఏంటమ్మా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? బాగా వచ్చింది. కెమిస్ట్రీ కొంచెం టఫ్ వచ్చింది, కొంచెం ఈజీ వచ్చింది. బాటనీ లైక్ బయాలజీ ఈజీ వచ్చింది. ఫిజిక్స్ హార్డ్ వచ్చింది. కెమిస్ట్రీ సగం ఈజీ సగం హార్డ్ వచ్చింది. బాగానే ఉంది. పేపర్ పోయినసారి లీకేజ్ అయిన పరిస్థితి నేపథ్యంలో అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఇబ్బంది అంటే, అప్పుడు కొంచెం ఎగ్జామ్ పేపర్ తేలిగ్గా వచ్చింది, రాసేసాము, అదేమి లేకుండా ఇప్పుడే పేపర్ తేలిగ్గా వచ్చింది, లేకపోతే దానివల్ల చాలా మిస్ అయ్యాం అన్నది ఏమన్నా మీలో ఏమన్నా కలిగిందంట? ఏం కలగల, బాగానే ఉందంతా. ఓకే,
ఇది మొత్తంగా పేపరు పోయినసారికి ఇప్పటికీ కూడా కొంతమేర మార్పు ఉంది. అదేవిధంగా అధికారులు ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది ఏంటి, పోయినసారి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈజీగానే ఉంది పోయినసారి. ఇప్పుడు లోపల మీరు వెళ్ళంగానే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇంతకు ముందు అంటే ఆ పేపర్ లీకేజ్ అయిన సందర్భం ఉంది. ఆ గతంలో ఆ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. దీన్ని ఎలా చూస్తున్నారు? లేదు, బాగానే చూసారు, టఫ్గా ఏంటి. ఇది మొత్తంగా ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం అందరూ కూడా సాటిస్ఫైగానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఎగ్జామ్ ఏదైతే లీక్ అవటం వల్ల కూడా అయితే మరికొన్ని అంశాలు ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని ఈ ఎగ్జామ్ నిర్వహించడంతో కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వర్.